క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. కశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టుల మీద చేసినటువంటి దాడి మొత్తం దేశవ్యాప్తంగా ముష్కరులను చంపేయాలి అన్నంత కసిని రేపెత్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎంపీ మెదక్ రఘునందన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏం చెప్తారు? ఎందుకంటే కొంత నిఘా వర్గాల వైఫల్యం ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సార్తో మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. ఇంటెలిజెన్స్ కొంచెం వైఫల్యం చెందింది ఈ విషయంలో కొంతమంది మాట్లాడుతున్నారు సార్. సేమ్ టైము ఒక కర్ణాటక ఆమె ట్వీట్ చేశారు సార్. ఆమె హస్బెండ్ని చంపేటప్పుడు మమ్మల్ని కూడా చంపేయండి అని ఆమె కొడుకు, తండ్రిని చంపుతుంటే కొడుకు, ఆమె ఇద్దరు కూడా అడిగితే మిమ్మల్ని చంపము, మేము ఎలా చంపామో మీరు వెళ్ళి మోడీకి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారంటే అంత దారుణంగా పాశవికంగా చేయాల్సిన అవసరం ఏముంది? బట్టలు తీసి మరి వాళ్ళు ఏ జాతి వాళ్ళు లేకపోతే ఏ మతం వాళ్ళు అని చెప్పేసి వెతికి మరీ చంపారంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగాల్సిన అవసరం ఉందా సార్ అసలు దేశంలో? ముందుగా పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల ఊచకొత్తలో మరణించినటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులు ఎవరైతే కశ్మీర్ అందాలని చూద్దామని కశ్మీర్ భారతదేశ భూభాగంలో అంతర్భాగం అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రశాంత వాతావరణం లోపల ప్రజా జీవితాన్ని గడుపుతున్నటువంటి అమాయకులైనటువంటి వ్యక్తులు, కశ్మీర్తో సంబంధం లేని వ్యక్తులు, వీళ్ళ రాకపోకల వల్ల కశ్మీర్కి ఆదాయం పెరిగి కశ్మీర్ ప్రపంచంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోబోతున్నటువంటి తరుణంలో పిడికడి మంది ముష్కరులు కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని కొల్లగొట్టేందుకు వక్ఫ్ బిల్ని భారత పార్లమెంటు పాస్ చేసిన సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు రోజుకి మరింత బలపడుతున్న సందర్భంలో దేశంలో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి దొంగ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాన్ని సగటు భారతీయులుగా ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది టీవీ ఛానళ్ళకి వచ్చి మాట్లాడేటువంటి సూడో సెక్యులర్లు, మేధావులు, విదేశాలకు వెళ్ళి వచ్చేటువంటి పైసలకి జీతానికి పనిచేసేటువంటి నటిస్తున్నటువంటి విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా నోర్లు ఎందుకు మూసుకొని ఉన్నారనే చెప్పాలి. సెక్యులర్ దేశం అని చెప్తే నీదే మతం అని చెప్పి ప్యాంటిపు డ్రాయరిపు అని చెప్పి అంత దారుణంగా హింసించి చంపితే కూడా ఇంకా ఉగ్రవాదులను వెనకేసుకొచ్చేలాగా ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని, పోలీసు వాళ్ళు లేరని, ఇట్లా రకరకాలు మాట్లాడేటువంటి మూర్ఖులకి నాదొక సూటి ప్రశ్న. ఈ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు తన బిల్డింగ్లో ఉంది, తన బిల్డింగ్లో ఉంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నడిచిపోతుంది. అరే మూర్ఖులారా, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, చుట్టూ వెపన్లు పట్టుకున్న వాళ్ళే ఉన్నారు. దొంగ దెబ్బ కొట్టాలనుకునేటువంటి ఎదవలకి ఇంటికో పోలీసుని ఇంటికో ఇంటెలిజెన్స్ని పెట్టినా నేను చేయడానికి రాదు. అందుకని దేశ సమగ్రతని, దేశ సమైక్యతకి భంగం వాటిల్లేటువంటి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతుకుతూ అన్నం తింటున్నటువంటి ఎదవలు ఎవడైనా, ఏ పార్టీ ఎదవైనా దేశం ముందని మాట్లాడక దాని లోపల కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి మీలాంటి సన్నాసులు ఉన్నారు కాబట్టి పక్క దేశాలు ఇట్లాంటి పంచాయతీలు పేచీలు పెడతా ఉన్నాయి. ముందు బార్డర్ సైన్యం ఎవరినైనా చంపాలంటే మీలాగా అవాకులు చెవాకులు వెళ్తున్నటువంటి ఈ కుక్కల్ని చంపాలి. ఈ కుక్కల్ని ముందు కాల్చి చంపితే ఇంటెలిజెన్స్ అంటే ఏంది, భద్రత ఏంది, చెత్తనా కొడుకులారా పుణ్యానికి కూర్చొని టీవీలలో మాట్లాడు కాదురా, 2 రోజులు పోయి బార్డర్ మీద సైన్యం పని చేయండి. అది చేయిస్తే అప్పుడు తెలిసి వస్తుంది ఇట్లా మురిగే కుక్కలు అన్నింటికి కూడా. ఇంతకంటే మంచి భాషలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంతే మంచి భాషలు చెప్పాల్సి వస్తుంది. నిరుపమ్ గారు ఏమనుకోకండి, నా నోరు ఖరాబ్ అవుతుంది, నేను తర్వాత కడుక్కోవాలి. బట్ ఆ కుక్కలకి వాళ్ళ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అనే ఉద్దేశం కొద్ది వాళ్ళ భాషలోనే సమాధానం చెప్తా ఉన్నాను. ఇది దేశ భద్రత గురించి మాట్లాడాల్సినటువంటి అంశం అయితే వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ తోటి ఉన్నటువంటి బార్డర్లో 450 కిలోమీటర్లు కంచె గోడ కడదామంటే ఘటనిస్తలేదు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. దాని గురించి చర్చించుర్రా టీవీ ఛానళ్ళల్లో దమ్ముంటే? అది మాట్లాడి ఆ బార్డర్ని ఎందుకు మోడీ గారు తొందరగా క్లోజ్ చేస్తలేరని మాట్లాడుండ్రు. ఈ దేశం ఏమాత్రం సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ దేశ పౌరులంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఎదుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టేందుకు, జమ్మూ కాశ్మీర్ ఇంకా జనజీవన స్రవంతిలో గలవలేదని చెప్పేందుకు మోడీ గారి ప్రభుత్వం చెప్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉందనేటువంటి వాదనని కాదని చెప్పేందుకు మీరు ఇట్లా చేసినటువంటి దొంగ దెబ్బ తప్ప ఇది భారతదేశం యొక్క ప్రతి పౌరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి సందర్భం. దీని మీద కూడా ఎవరైనా పెడార్థాలు, నానార్థాలు, విపరీతార్థాలు చేస్తున్నారంటే వాళ్ళని తీసుకుపోయి సైన్యం ఏం పని చేస్తుందో బార్డర్లో పని చేపించి వీళ్ళని అక్కడ చచ్చిపోయిన తర్వాత కాకుల గద్దలకి వీళ్ళ శవాలను వేస్తే బాగుంటుంది అనేది నా సూచన. సార్ అసలు ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని చంపితే మొత్తం పిల్లలతో సహా దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, భారతీయుడు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సమాధానం సరైన రీతిలో చెప్పాలి అని ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఇది. సో మోడీ గారు కూడా నిన్న సభలో మాట్లాడారు, ఎలక్షన్ సభకు వచ్చినప్పుడు అక్కడ మాట్లాడారు.
అక్కడ మాట్లాడినప్పుడు ఆయన కూడా ఎట్టి ఒకటి పరిస్థితుల్లో నిరుపమ వదిలిపెట్టమని ఒకటి చెప్పారు. నిరుపమ కాదు, అది Yes. ఎలక్షన్ సభ కాదు, గ్రామ పంచాయతీలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక సభ. అది అది ముందే ఎలక్షన్ సభ అని ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం. అదే మన మీడియాకున్న పైత్యం ఏంటంటే ఎలక్షన్ సభ. బీహార్లో ఈ సంవత్సరంలో ఎలక్షన్ లేవు. ఈ తెలివి తక్కువ నాయాలు ఏంటంటే వచ్చే సంవత్సరం బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి ఇప్పుడు కాబట్టి సభ ఇప్పటి నుంచే జరుగుతుంది వచ్చారు అని అని చెప్పి అనుకుంటారు. అదే ఇంత న్యూస్ స్ప్రెడ్ నీచపు నా చేశారు. కొడుకు, ఇంత నీచపు నా కొడుకులు బతకడానికి అవసరం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక అమ్మకి ఒక అయ్యకు పుట్టినోడు ఎవడు ఇట్లా మాట్లాడు. అదే ఈ సందర్భంలో ఎలక్షన్ ఇది ప్రచారానికి ఎలక్షన్ వచ్చారు అని కూడా ఇది ఎలక్షన్ మాట్లాడిన సందర్భం కాదు, ఇది ఎలక్షన్ ప్రచారం కాదు. అన్నం తినేటోళ్ళందరూ మొత్తం చదవడం నేర్చుకోవాలి. అక్కడ జరుగుతుంది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక సభ. దాంట్లో జరిగినటువంటి సభలో దేశానికి ఒక మెసేజ్, ప్రపంచానికి ఒక మెసేజ్ చెప్పాలనుకున్నారు కాబట్టి మధ్యలో వారు 2 ఎక్కడైనా నిమిషాలు మాట్లాడొచ్చు దాన్ని ఆయన. మాట్లాడినారు. Yes. దానికి మీకేం బాధ అవుతుంది? మీకేం బాధ అవుతుంది? దాన్ని ఎన్నికలకు ముడిపెట్టుడు ఎందుకు? ఇంత చెత్తనాయాలు ఎందుకురా బాబు? 3 సార్లు మిమ్మల్ని డిపాజిట్లు లేకుండా 3 సార్లు మిమ్మల్ని 2 అంకెల సంఖ్యకే పరిమితం చేసిన తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ద సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ఆలోచన విధానం మారకపోతే నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారు. చాలా రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని కోల్పోతున్నాయి ఇట్లా మాట్లాడే. భవిష్యత్తులో ఇంకా ఇట్లా మాట్లాడితే ఉన్న కాస్త డబుల్ డిజిట్ ఫిగర్లు కాస్త సింగిల్ డిజిట్కి పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేశం కోసం నిలబడాల్సిన సందర్భంగా ఎన్నికల గురించి మాట్లాడుతురంటేనే మీ సంస్కారం ఏందనేది ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకోమా సార్? అందరూ వెయిట్ నిరుపమ గారు నేనేమంటున్నాను, ప్రజలలో మీరే చెప్పారు ఇందాక, చిన్న పిల్లోడి దగ్గర నుంచి మొదలుకుంటే రేపో మాపో కాటికి పోతాడనే ముదుసల దాకా ఒకటే అడుగుతారు, బదిలాలు లేవని అడుగుతున్నారు, బదిలా గట్టిగా ఉండాలని చెప్తున్నారు, మూతోడు జవాబు ఇవ్వాలని చెప్తున్నారు. కానీ పాలకులు పరిపక్వతతోటి మెదలాలే. ఇట్లాంటి సందర్భంలో ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దట్టు నరేంద్ర మోడీ గారు లాంటి ఒక గొప్ప దార్శనికుడైనటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి బదిలా తీసుకోవద్దని చెప్తలేను. 100% బదిలా తీసుకుంటారు. కానీ అది ఏ రకమైన బదిలా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఎవడన్నా తుపాకీ పట్టుకొని మన దేశంలోకి రావాలంటే ఎట్లా భయపడాలి అనే రీతి లోపల ఉండాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం చేసే ఏ పని కానీ వాళ్ళు ఎవరో తప్పు చేసిరు కాబట్టి మనం తప్పు చేసినట్టు ఉండదు. బదిలా బరాబర్ ఉంటుంది, ప్రతిదానికి బదిలా ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకి ఆటంకం కలిగించే ప్రతి వ్యక్తికి ఇదొక సమాధానం వచ్చే రీతి లోపల బదిలా తీసుకుంటారు. కాబట్టి కొద్దిగా సమయంలోని పాటించాలి. ప్రభుత్వానికి మనకి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. మీ డిమాండ్ న్యాయమైన డిమాండ్. 100% మీ ఆవేదన, ఆక్రోశం, మీ బాధని భారత ప్రభుత్వం అర్థం చేసుకుంది. మీరు ఆశించిన రీతిలోనే ఆ ముష్కరులకు సమాధానం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్తుంది. గతంలో మనం చూసాం సార్, పుల్వామాలో దాడి జరిగినప్పుడు మన భారత సైన్యం మీద సర్జికల్ స్ట్రైక్స్ చాలా బాగా చేయగలిగారు అప్పట్లో ప్రభుత్వం. దాన్ని కూడా కొంతమంది మూర్ఖులు అడిగినారు, మీకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎవిడెన్స్ ఉందా అని అడిగినారు. పాకిస్తాన్ అది ఏడుస్తుంటే ప్రపంచ మీడియా అంతా దాడులు జరిగిందని చెప్తే ఓ ముఖ్యమంత్రి ఉండే తెలంగాణలో ఆయన కూడా అడిగిండు, నాకు పాకిస్తాన్కి వెళ్ళి టెర్రరిస్ట్ ఫోన్ చేసి చెప్పిండు అసలు ఆడ ఏం జరగలేదట, గడ్డి కూడా కాలలేదట అని మాట్లాడిండు. ఇట్లాంటి ఏదో మాటలు మాట్లాడితేనే జనాలు అట్లా తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెడతారు. దేశ భద్రతకి సంబంధించి పుల్వామా అటాక్ తర్వాత భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానికి కూడా సాక్ష్యాలు అడిగిన రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. మనం నిల్చున్న గడ్డ మీద కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. నాకు పాకిస్తాన్కి వెళ్ళి తీవ్రవాదులు ఫోన్ చేసిర్రు అని మాట్లాడి ఇలా అడుగు పెద్ద మనిషి ఆ తీవ్రవాదుల్ని ఎందుకు కలిసిర్రా మా మత పొలని అని అడుగు. చెప్తావు కదా, పొద్దుగాలైతే పూజలు బాగా చేస్తున్నా, గుళ్ళు బాగా కడుతున్నా, గోపురాలు బాగా కడుతున్నా అని చెప్తావు కదా. అప్పుడు నువ్వు అడిగినావు కదా, పుల్వామాకి బదులుగా జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్కి అసలు ఏం జరగలేదట, పాకిస్తాన్లో గడ్డి కూడా కాలలేదన్నమాట కదా. ఇవాళ ఏం జరిగిందో ఒకసారి అడుగు. మరి ఫామ్ హౌస్లో ప్రశాంతంగానే ఉన్నావు కదా, జర ఫోన్ చేసి ఆ టెర్రరిస్టులు అడుగు ఏం జరుగుతుంది అనేది. ఇట్లాంటి రాజకీయ వ్యభిచారాల వల్లనే ఈ దేశం ఇట్లా అనర్థాలకు గురవుతుంది. అందుకనే ఈ రాజకీయ వ్యభిచారాలని ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలనేదే మేము చేసేటువంటి అప్పీల్. సో ఇప్పుడు బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకుంది సార్, క్రికెట్ అంటే అందరికీ అసలు క్రికెట్కి విపరీతమైన అభిమానులు ఉంటారు. సో ఇక మీదట పాకిస్తాన్ వెళ్ళి మన వాళ్ళు ఆడరు అని చెప్పేసి, అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా మన దేశానికి రాకుండా ఇక్కడ ఆడకుండా అలాంటి నిర్ణయం ఏమైనా చేసారు? ఎందుకంటే ఇప్పటికే బార్డర్ క్లోజ్ చేశారు, పాకిస్తానీలు ఎవరు కూడా ఇక్కడ రావడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోవాలని, అలాగే విదేశాంగ శాఖలో కూడా మన దగ్గర పనిచేస్తున్నటువంటి పాకిస్తానీలను వెనక్కి పంపే రకంగా అక్కడ మన వాళ్ళని కూడా వెనక్కి తెచ్చే రకంగా కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే సింధు జలాల వివాదాన్ని అంశాన్ని కూడా పక్కకు పెట్టారు. అదొక విజ్ఞప్తి నిరుపమ గారు, సాధ్యమైనంత వరకు ఇట్లాంటి సందర్భం లోపల మనం ప్రజల్ని శాంతియుతంగా ఉండాలనేది అప్పీల్ చేయాలి. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగింది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాట్లాడినంత ఆవేశపూరితంగా మాట్లాడారు. ప్రపంచపు చివరి అంచు దాకా తీసుకుపోయినా వాళ్ళని వేటాడతాం అని చెప్పారు. కాబట్టి ప్రజల్లో ఎమోషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొక రకంగా మనం ఎమోషన్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. దయించి సంయమనంగా ఉందాం. భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి బాధ్యత గల పౌరులుగా మనం అందరం కూడా సహకరిద్దాం. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న బాధ, జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల ఆవేదనని భారత ప్రభుత్వం అర్థం చేసుకుంది. అంతకు 100 రెట్లు బదిలా బరాబర్ ఉంటుంది. కాబట్టి నా విజ్ఞప్తి ప్రజలకి, ఎస్
మీ బాధ, మీ ఆవేశం, మీ ఆక్రందన సహజమే, సహజ సిద్ధంగా వచ్చినాయి. సందర్భం వచ్చినప్పుడు చూపిద్దాం. ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి తప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి సందర్భం వచ్చినప్పుడు కూడా తగు రీతిలో బుద్ధి చెప్పాలనేది మాత్రమే నేను వారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. సమయంతో ఉండండి, మీ మనసులో ఉన్న బాధకి సమాధానం త్వరలోనే దొరుకుతుంది. ఈ సింధు జలాల అంశాన్ని కూడా 1960లో జరిగినటువంటి ఒప్పందాన్ని కూడా పక్కకు పెట్టడం అనేది నిజంగా చాలా కీలకమైన అంశం. పాకిస్తాన్ దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సింధు జలాలని మా దేశానికి రాకుండా ఆపుతున్నారంటే భారతదేశం యుద్ధానికి కాలు దూవుతుంది, ఆల్మోస్ట్ ప్రత్యక్ష యుద్ధానికి భారతదేశం కాలు దూవుతుంది అని అడుగుతుంది. ఇప్పుడు నా దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు, నా దేశ ప్రజలు పౌరులు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నా దేశ పౌరులకి వచ్చి మీరు అనవసరమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం పాలిస్తున్న సందర్భంగా భారతదేశంలో శాంతి భద్రతలు క్షీణించినాయని అమెరికా ఉపాధ్యక్షుడు ఈ దేశానికి వచ్చిన సందర్భంగా ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకు చేసినటువంటి ఒక చిల్లర పనిని అంతకంటే 100 రెట్లు గట్టిగానే సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. తప్పకుండా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ దిశగా అడుగులేస్తుంది. పాకిస్తాన్తో యుద్ధంకి రెడీగా ఉన్నాము. ప్రత్యక్ష యుద్ధం చేద్దామా, పరోక్ష యుద్ధం చేద్దామా, శత్రువుకి అన్నం దొరకకుండా లేకపోతే శత్రువుకి ఆయుధాలు దొరకకుండా చేద్దామా ఏందనేది కొన్ని సందర్భాల్లో మనం ఒక అడుగు వెనుక వేసినామంటే ఓడిపోయినామని కాదు అర్థం. దాని అర్థం జవాబు గట్టిగానే ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజలు ఆశించినంత గొప్పగా సమాధానం ఉంటుందని అయితే వన్ వర్డ్ ఐ కెన్ సే. ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ సార్, యుద్ధం జరుగుతుందా పాకిస్తాన్తో మనకి? గతంలో యుద్ధం జరిగితే వచ్చిన ఫలితాలు ఏమున్నాయో పాకిస్తాన్ గుర్తుండే ఉంటుంది. యుద్ధం చేయాలనేటువంటి కోరిక పాకిస్తాన్ కుంటే భారతదేశం వెనకడుగు వేయదు. గతంలో జరిగిన యుద్ధాలలో ఏ రకమైన ఫలితాలు వచ్చినాయో భవిష్యత్తులో కూడా అదే ఫలితం వస్తుంది. ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధంతో పాకిస్తాన్ అనేది చరిత్ర పుటలలో ఉంటుందా, ఉండకుండా పోతుందా అనేది పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. నిజంగా యుద్ధానికంటూ పాకిస్తాన్ కాలు దువ్వుతే భారతదేశ ప్రజలు, ఈసారి భారత సైన్యం అవసరం లేదు, ఈ దేశ ప్రజలు పాకిస్తాన్ని ప్రపంచ చరిత్రలో చిత్రపటం నుంచి తొలగించేందుకు కూడా భారతీయులు వెనకాడరు. అహింసో పరమో ధర్మ అని చెప్పి ఆపుతున్నటువంటి మనం ఆ తర్వాత ధర్మాన్ని కాపాడేందుకు అవసరమైతే హింసని ఆయుధంగా వాడమని చెప్తుంది అదే సెంటెన్స్. మొత్తం చదవాలని చెప్పి చెప్తా ఉన్నాం. మేము పరమతాన్ని, పరదేశస్తులను అందరినీ సహనంతో చూస్తున్నామంటే అది మా మంచితనం తప్ప మా చేతగంతనం కాదు. మేము ఒకవేళ ఆ యుద్ధానికి మీరు కాలు దిగితే మీకు అసలు ప్రపంచ చిత్రపటంలో 1947 కంటే ముందు ఎట్లుండేనో భారతదేశం అట్లయితే తప్ప పాకిస్తాన్ బొమ్మలు కనబడే అనేది మాత్రం ఒకటి గ్యారంటీగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.